హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో పనంతా అయిపోయిన తర్వాతనైతే ఈరోజు దోశకైతే నానబెడుతున్నాను. దోశకి ఏమేమి తీసుకున్నానంటే కొర్రలు, అరికలు, అవి ఒక్కొక్క కప్పు లేదంటే 1½ కప్పు అవి తీసుకుంటాను. ఇవి మినపప్పు తీసుకున్నాను. అండ్ నేను ఇందులో ముడి బియ్యం తీసుకున్నాను. ముడి బియ్యం ఎందుకు తీసుకున్నానంటే ఈ వీడియోలో చెప్తానండి. కొన్ని మెంతులు అండ్ ఊరిపప్పు, ఇది మినప్పప్పు. మనకు చేతికి అంటుకుంటుంది, కడుగుతూ ఉంటే కూడా చాలా ఇట్లా మనం అన్నం కడిగితే ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట. అంటే పప్పు అయినా పప్పులు ఏవైనా అంతే వస్తాయి. మనం పాలిష్ అయ్యని బియ్యం ఎలా వస్తుందో కడిగితే ఈ పప్పులు కూడా అంతే అన్నమాట. ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది. సో పన్నీర్తోనైతే ఈరోజు పన్నీర్ రైస్ చేయబోతున్నాను. ఆల్ వెజిటేబుల్స్ అండ్ పన్నీర్ వేసి ఇలా అయితే చేయబోతున్నాను. అంటే ఓన్లీ పన్నీర్ వేసి కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే అన్ని వెజిటేబుల్స్ వేస్తే కూడా ఇంకా ఆరోగ్యానికి మంచిది కదా అన్నట్టు ఈ వీడియోలో చూసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. అంటే ఇలా ఆరోగ్యం, పిల్లలు కూడా కొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది కదా, మంచిగా తింటారు కదా. పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకొని కొంచెం తిప్పినట్టు వేసుకుంటే చాలా చిన్నగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వస్తాయి. ఇందులో మనం కొంచెం పెద్దగా కావాలంటే ముందే తీసేసుకోవాలి. చాలా చిన్నగా కావాలి. ఇప్పుడు కరివేపాకు అయితే మనం వేస్తుంటారు, పడేస్తుంటారు, పక్కకు పెడుతుంటారు పిల్లలు అయితే, నాకు తెలిసి. ఇంకా మా వాడైతే పేస్ట్ వేయమంటున్నాడు. నేను అన్నిట్లలో ఇంక ఇలా వేసేస్తూ చాలా చిన్నగా, ఇంకా వేరేనంత అవసరం లేనంతగా వేస్తాను అన్నమాట. విషయం ఏంటంటే పన్నీరు ఎక్కువనే తెస్తాను. ఎక్కువ తెచ్చి నేను పన్నీర్ కర్రీ చేశాను ఆ రోజు. ఈ కొంచెం మిగిలిందనమాట. సరే ఈ కొంచెం ఏం చేయాలి, మనం పన్నీర్ కర్రీ చేసినా కానీ సరిపోదు. సో ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి ఈ పన్నీర్ను కూడా అందులోనే వేసేస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా నేను ఇదైతే మిగిల్చి ఇందులో వేస్తున్నాను. అయితే మసాలా దినుసులు మనం ఫస్టే పోపులోనే వేసుకోవాలి, బట్ నేను వేయడం మర్చిపోయినా. మీరు వేసుకుంటే మాత్రం ఫస్ట్ పోపులోనే మసాలాలు వేసుకొని ఈ వెజిటేబుల్స్ ఈ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉన్నా వేసుకొని, ఇంకా మసాలా కూడా దొరుకుతుంది బయట, అది కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను లంచ్కి ఈ పిల్లలకి ఇదే పెట్టాను. చాలా బాగుంది మమ్మీ, అది ఎలా చేసావు అని అడిగారు. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బయటకు వెళ్ళి రాగా ఇవి అయితే తెచ్చాను. ఇప్పుడు సీజన్ కదా, ఎక్కువనే వస్తున్నాయి బత్తాయిలు. బత్తాయి తెస్తే బత్తాయి పొట్టు ఒలుచుకొని తినడం అంటే బద్ధకం ఇంకేది ఉండదు కావచ్చు. అనారు ఈ బత్తాయి, ఈ రెండు ఒలుచుకొని తినడం అంటే ఇంకంత దానికన్నా చేయకనే అంటారు మా వారు. ఎందుకంటే ఆ పిప్పి అంతా వెళ్ళిపోతుంది కదా, అసలు దాంతోనే కదా ఫైబర్ అంతా. సో కానీ ఇలా మాత్రం ఎవరు తింటారులే అనేసి ఇక నేను టకా కట్ చేసి జ్యూసెస్ ఇస్తాను. మంచిగా ఒక గ్లాస్, ఎన్ని బత్తాయిలు అయితే ఒక గ్లాస్ కావాలి, అయినా సరే నేను జ్యూసెస్ ఇస్తాను. మనకు ఒక 100 అలా చాలానే వస్తాయి. సీజన్లో అయితే చాలానే వస్తాయి. మనం ఇలా జ్యూస్ చేసుకొని తాగుతానైతే మంచిగా ఉంటుంది. ఒక రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుంది కదా ఆరెంజ్ అండ్ ఈ బత్తాయితోని. సో నేను ఇక్కడ వీడియోస్ కోసము ఈ లైటింగ్ అయితే అస్సలు ఉండడం లేదు ఇంట్లో. మొత్తం ఎంత లైటింగ్ వేసినా కానీ అస్సలే ఉండట్లేదు, సరిపోతలేదు. ఏదో చీకట్లో వీడియో చేసినట్టున్నది. అందుకని ఈ లైట్ అయితే ఆర్డర్ చేశాను. లైట్ కమ్ ట్రైపాడ్ అనమాట. మొబైల్లో అక్కడ పెడితే మాత్రం చాలా టైట్గా ఉన్నది, ఒక లైట్గానే పనిచేస్తుంది కానీ, బట్ నేను అంతా డే ఫోకస్కే ఎక్కువ వీడియోస్ చేస్తాను, లైట్ పెట్టి ఏం చేయను. సో ఇవాటికైతే ఇదండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు బాయ్.